వారి వల్లే నైనికా రెడ్డిని కలిశాను అంటూ అల్లు శిరీష్ గారు తన లవ్ స్టోరీని రివీల్ చేశారు. ఇప్పటి వరకు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఏం చేస్తుంది, తను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి చాలామంది డౌట్గా ఉన్నారు. సో ఇప్పుడైతే అల్లు శిరీష్ గారే తన కాబోయే భార్య గురించి నిజాలు చెప్పాడు అని చెప్పేసి అనుకుంటున్నాను. అసలు ఎక్కడ చెప్పాడు? సో ఖచ్చితంగా అల్లు శిరీష్ గారికి ఎదురైన ప్రశ్న ఏంటంటే అసలు ఆవిడని ఎక్కడ కలిశారు, సడన్గా పెళ్ళి ఏంటి, ఎంగేజ్మెంట్ ఏంటి అని చెప్పి మామూలు ఆడియన్స్కే కాకుండా సెలబ్రిటీస్ కూడా చాలా షాక్గా ఉందన్నమాట. ఆయన ఇంతకుముందు సినిమాల ప్రమోషన్స్లో ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళి ఎన్నో చేశారు. అయితే అన్నింటిలో కూడా ఎక్కడ మీకు లవ్ స్టోరీ ఉందా అంటే ఏం చెప్పకుండా స్కిప్ చేసేసేవాళ్ళం. ఉంటే నేనే చెప్తానండి అని చెప్పి అలా చెప్పి తప్పించేసుకునేవాళ్ళు. మరి సడన్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయనమ్మ గారు చనిపోయారు అనమాట. సో అక్కడ అందరూ కూడా కలవడం, మెగా ఫ్యామిలీ అందరూ కలిశారు. సో ఇలా అంటారు కదా, జనరల్గా ఒక సంవత్సరంలో ఏదైనా ఫంక్షన్ చేయాలనే విధంగా. సో ఈయనైతే మరి ఆ వార్తను బయటకు తీసుకొచ్చారనమాట. ఇట్లా పలానా నైనిక నేను పెళ్లి చేసుకోబోతున్నా, నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పి ఆయన అనౌన్స్ ప్యారిస్లో వాటికి రింగ్ దొరికినట్టు ఒక ఫోటో పెట్టి అనౌన్స్ చేశారనమాట. సో అక్కడ నుంచి అందరూ షాక్ అనమాట. అదేంటి ఇప్పుడు ఎవరికి చెప్పలేదు ఇంత సడన్గా ఏంటని చెప్పి. అసలు ఎవరు ఎక్కడి నుంచి కలిసారంటే దాని బ్యాక్ స్టోరీ ఏంటంటే నితిన్ గారు అలాగా ఆయన వైఫ్ శాలిని గారు అనమాట. వాళ్ళు వరుణ్ తేజ్ గారికి బెస్ట్ ఫ్రెండ్, అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంతా ఫ్రెండ్స్ అనమాట. సో నితిన్ గారు వరుణ్ తేజ్ గారు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో. సో కామన్గా అయితే వాళ్ళ వరుణ్ తేజ్ గారి 2nd యానివర్సరీ కూడా మన అల్లు శిరీష్ గారు విష్ చేశారనమాట. సో అంతకుముందు 2 ఏళ్ల క్రితం వరుణ్ తేజ్ గారు పెళ్లి సెటిల్ అయినప్పుడు నితిన్ గారు పార్టీ ఇచ్చారనమాట. ఆ పార్టీలో అందరూ కూడా గెస్ట్లు వస్తూ ఉంటారు కదా, అక్కడ నయనికాని అల్లు శిరీష్ గారు చూడటం జరిగింది. వాళ్ళిద్దరు అక్కడ కలవడం జరిగింది. సో అక్కడ నుంచి వాళ్ళ రిలేషన్ మొదలయ్యి అది ఇంత దూరం తీసుకొచ్చింది. ఈరోజు ఎంగేజ్మెంట్, త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కబోతున్నారు అనమాట. సో మరి ఈ లవ్ స్టోరీ తెలుసుకున్నాక ఇండస్ట్రీ మొత్తం అందరూ కూడా షాక్ అవుతున్నారు. సో ఎవరెవరైతే ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు గారు మాకు ఎప్పుడు చెప్పలేదు ఇంత సడన్గా. సో మరి అది 2 ఏళ్ల నుంచి ఒక మంచి లవ్ స్టోరీ బిల్డ్ చేశారంటే అల్లు శిరీష్ మామూలుడు కాదురా అని చెప్పి అందరూ కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు అనమాట. సో ఇంకా ఫ్యూచర్లో ఏదైనా ఇంటర్వ్యూస్ ద్వారా ఇంకెంత వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉంది, ఇంకెట్లా వాళ్ళ మధ్య మెమరీస్ ఉన్నాయి, అవి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. సో మరి ఆయన హ్యాపీగా పెళ్లి చేసుకుని మంచిగా ఆ సినిమాల్లో కూడా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు.